ఏలూరు జిల్లా పేరంటపల్లి టీడీపీ కార్యకర్త హత్య లా అండ్ ఆర్డర్ వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆరోపించారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. లా అండ్ ఆర్డర్ అంటే పేకాట, కోడిపందాలు పట్టుకోవడం కాదన్నారు. ఇలాంటివి జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడరు, ఎవరైతే ఆ బాధలు భరించవలసి ఉంటుందో వాళ్ళకు కూడా అటువంటిదే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నరికినటువంటి వ్యక్తి చట్టపరంగా బంధించకుండా ఇలా వదిలేసి ఈ రోజు ఒక నిండు ప్రాణం ఉన్నటువంటి నాయకులందరినీ ఈ రోజు కాల్ డేటా నిన్నటి నుంచి ఆయన మాట్లాడి టీడీపీ కార్యకర్త వార్డు మెంబర్ కారుమూరి దుర్గారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రైతు భరోసా కేంద్రం వద్ద దుర్గారెడ్డిని అతని అన్నయ్య కుమారుడు శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఆస్తి, పొలం తగాదలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా, ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతా ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వాళ్ళు చెప్తున్నాను, 24 hours లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.